నిన్న చూస్తే మనం అయితే రిలేషన్ బిట్వీన్ టోటల్ పవర్ అండ్ క్యారియర్ పవర్ ఇంకా దాని డెరివేషన్ చూసుకున్నాం. ఈ రోజు మరో టాపిక్ నేర్చుకుందాం, అన్ని వీడియోలోకి వెళ్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇదే మన ఫస్ట్ లెసన్ లాస్ట్ షార్ట్ క్వశ్చన్. ఇందులో మనం బ్యాండ్ విత్ పవర్ అనేది తెలుసుకుంటాం. ఇది మీరు బై హార్ట్ చేయండి, నేను చెప్పలేను. ఇంకా ఇక్కడతో చూసుకుంటే మనకైతే ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ క్యారియర్ సిగ్నల్ is changed in according with the instantaneous value of the message signal. అంటే మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లాగే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కూడా ఉంటుంది. సేమ్ డెఫినేషన్, కాకపోతే యాంప్లిట్యూడ్ ప్లేస్ లో ఫ్రీక్వెన్సీ వస్తుంది. అంటే క్యారియర్ సిగ్నల్ బేస్ చేసుకుని మెసేజ్ సిగ్నల్ ద్వారా మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఇందులో కూడా మనకైతే ఏఎం లో ఉన్నట్టు ఇందులో కూడా ఈక్వేషన్ అయితే ఉంది. మీరు చూడొచ్చు. ఫస్ట్ మనం మాడ్యులేటెడ్ సిగ్నల్ కన్సిడర్ చేసుకున్నాం. ఎంటీ ఏఎం కాస్ ఒమేగా ఎంటీ, అది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ క్యారియర్ సిగ్నల్ సిటీ ఏసీ కాస్ ఒమేగా సిటీ, ఇది సెకండ్. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎస్ ఆఫ్ టీ ఏసీ కాస్ థీటా టీ. నెక్స్ట్ మనం చూసుకుంటే థీటా టీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ. నెక్స్ట్ మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డి థీటా టీ ఐ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు 2πf టీ. ఇక్కడ మనకు తెలుసు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. సో మనం 2πf అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ వచ్చిన ఈక్వేషన్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేట్ వస్తుంది డి థీటా టీ బై డి థీటా ఇంటూ డిటీ. దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ 2πf టీ డిటీ. ఇక్కడ మనకి డిటి క్యాన్సిల్, డిఈ ఇంటిగ్రేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది మనకి ఓన్లీ థీటా టీ ఇక్కడ రాసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2πfi టీ డిటి. ఇక్కడ మన ఎఫ్ ని ఎఫ్ఐ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎఫ్ఐ రాసుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ప్లస్ కేఎఫ్ ఎం ఆఫ్ టీ. మనం ఇప్పుడు ఎఫ్ఐ ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏఎం కాస్ ఒమేగా ఎంటీ. ఇది మనం ఇక్కడ ముందే కన్సిడర్ చేసుకున్నాం, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్ లో. నెక్స్ట్ థీటా టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2π. ఇక్కడ ఎఫ్ఐ ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎఫ్ఐ ప్లేస్ లో ఎఫ్సి ప్లస్ కేఎఫ్ఎం టీ మనం ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇంటూ డిటి. నెక్స్ట్ థీటా టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2πfc డిటి ప్లస్ 2πkfmt డిటి. దీని మన ఈక్వేషన్ మనం విడగొట్టుకున్నాం, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే థీటా టీ ఈజ్ ఈక్వల్ టు 2πfc డిటి ప్లస్ 2πkf. ఇక్కడ ఎం ఆఫ్ టీ మనం ఇక్కడ ఏమని కన్సిడర్ చేసుకున్నాం, ఏఎం కాస్ ఒమేగా ఎంటీ. దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ థీటా టీ ఈజ్ ఈక్వల్ టు 2πfc డిటి. అంటే మనం ఇక్కడ 2πfc అనేది కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ ని బయట తెచ్చుకున్నాం. డిటిని లోపల తెచ్చుకున్నాం ఇంటిగ్రేషన్ లోపల. ప్లస్ 2πkfm, ఇది మన కాన్స్టెంట్, సో మనం ఇక్కడ నుంచి బయట తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఏఎం కూడా తెచ్చుకున్నాం. కాస్ ఒమేగా ఎంటీ అనేది లోపల ఉంది. నెక్స్ట్ థీటా టీ ఈజ్ ఈక్వల్ టు 2πfc టీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి మనకి టీ ప్లస్ 2πkfm ఇంటూ సైన్ ఒమేగా ఎంటీ బై ఒమేగా ఎంటీ. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ మన ఎక్స్ వాల్యూ ఒమేగా ఎంటీ, సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే థీటా టీ ఈజ్ ఈక్వల్ టు 2πfc టీ ప్లస్ 2πkfam ఇంటూ సైన్ 2πfmt బై 2πfmt. ఇక్కడ మన 2πf ఎంత వచ్చిందంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πfm. సో అక్కడ 2πfm ఇక్కడ 2πfm క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది మనం రాసుకున్నాం. ఇక్కడ థీటా టీ ఈజ్ ఈక్వల్ టు 2πfc టీ ప్లస్ kfam బై fmt ఇంటూ సైన్ 2fmt. మనం దీన్ని మల్టిప్లై చేసాం, సో మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే థీటా టీ ఈజ్ ఈక్వల్ టు 2πfc టీ ప్లస్ బీటా సైన్ 2πfmt. అంటే మనం ఇక్కడ
KFAM/FMT ప్లేస్ లో మనం బీటాని కన్సిడర్ చేసుకున్నాం. సో అందుకే ఇక్కడ బీటా వాల్యూ వేసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ మనం ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3 ఏంటి? AC cos theta t. మనకి theta t వాల్యూ వచ్చింది కాబట్టి theta t వాల్యూస్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేయాలి. S of t is equal to AC cos 2 pi FCT plus beta sin 2 pi FMT. ఇది మన ఫైనల్ ఈక్వేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మళ్ళా కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.